ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు భారత్ పైచేయి కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లాండ్కు ఇప్పటికే 128 పరుగుల ఆధిక్యం లభించింది. ఇదిలా ఉండగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన ఓ అభిమానికి 14 రోజుల రిమాండ్ విధించారు. మ్యాచ్ తొలి రోజు భారత్ బ్యాటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ పేరుతో జెర్సీని ధరించిన ఒక అభిమాని అక్కడి సెక్యూరిటీని బ్రేక్ చేసిన గ్రౌండ్లోకి ప్రవేశించాడు. అలాగే రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి అతని పాదాలను తాకాడు. వెంటనే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై రోహిత్ శర్మ అభిమానిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో సెక్యూరిటీ ఉల్లంఘనకు పాల్పడిన రోహిత్ శర్మ అభిమానిని హర్షిత్ రెడ్డిగా గుర్తించారు. గ్రౌండ్లో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన అతడిని స్టేడియం సెక్యూరిటీ పోలీసులకు అప్పగించింది. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం రోహిత్ శర్మ అభిమాని హర్షిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.